ప్రజాస్వామ్యంలో సార్ ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీని గౌరవించకపోతే ఎలా సార్? రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి మనం గౌరవించాలి. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు గౌరవించినట్టు అవుతుంది? 8 మంది అయితే ఒక్కరైతే సార్ అడగండి. మంచి మంచి అద్భుతమైనటువంటి అసెంబ్లీకి రమ్మంటున్నారు కదా. ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అసెంబ్లీలో కుటుంబ భజన రైతులకు ఈ గురించి చర్చ చేయరు. నారా భువనేశ్వర్ గారికి అవార్డు వచ్చిందంట. ఏ సంబంధం అసెంబ్లీకి నారా భువనేశ్వర్ గారికి? ఏ సంబంధం నారా దేవాంశ్ అసెంబ్లీకి? ఏ సంబంధం నారా బ్రాహ్మణ్ గారికి అసెంబ్లీకి? మహిళలతో వాట్సాప్ లో రాష్ట్రాలను చేయమని అసెంబ్లీకి వచ్చేది ఎందుకు వస్తా ఉన్నాయి? ఆడవారి పేర్లు ఎందుకు వస్తా ఉన్నాయి సార్? ఈ నోట్ల నుంచి చిన్న పిల్లల పేరు, ఆడవారి పేర్లు అసెంబ్లీలో గురించి మాట్లాడామా? అసెంబ్లీలో ఎందుకు తీశారు మీరు? ఎందుకు సార్? ముఖ్యమంత్రి గారి అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారా మీ తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు? అమ్మాయిలతో రాష్ట్రంలో వీడియోలు చేసుకోవడానికి అసెంబ్లీ లాంటి దేవాలయాన్ని మీరు మరి సిక్కులా చెప్పుకోవడానికి మీరు జనసేన ఎమ్మెల్యే బాత్రూమ్ లోకి వెళ్ళి వీడియోలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ బాత్రూమ్ లో సిగ్గుందా? ఎమ్మెల్యేలు గడిస్తున్నారా? అసెంబ్లీకి దేవాంశ్ కి సంబంధం? తల్లి గురించి మాట్లాడేమా? చెల్లెల గురించి మాట్లాడే అసెంబ్లీకి దేవాంశ్ కి సంబంధం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. చేడిస్తే సమాధానం చెప్పండి, లేదంటే నోరు పుసుకొని కూర్చోండి. శాతకాన్ని అసెంబ్లీలో మీకు రాసలేని సంగతి ఏంటి? పాయింట్ నెంబర్ 1. బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం మనం. ప్లీజ్ ఒక నిమిషం.